ఆలి సరిగా మపా అయిపోతుంది మొత్తం ఒక్కసారి. నేనన్నా నమస్తే. అంత మంచిదా ఎంత మంచిదే. అయితే ఫుల్ అంటే ఫుల్ పబ్లిక్ ఉన్నారు. క్యాబేజ్ పకోడీ, సో దాంతో పాటు ఒక అప్పడం అయితే ఇచ్చిండు. అండి అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సీను సిరిసిల్ల. ఇవాళ మన డే వ్లాగ్ అయితే పార్టీ 8 అనమాట. నేనైతే వ్లాగ్ తీయలేదు ఎందుకంటే నేను కొంచెం వర్క్ ఉండే, ఫుల్ బిజీ ఉన్నా. మొత్తానికి వ్లాగ్ అయితే తీయలేదు, ఇవాళ తీస్తున్నా. ఇప్పుడు టైం అయితే 2:30 అవుతుంది. మనం అయితే తినడానికి పోదాం అనుకుంటున్నాం కానీ ఫుల్ వర్షం ఉన్నది, చూపిస్తాను చూడండి. సిరిసిల్ల అయితే మనం అయితే ఇప్పుడు టైం అయితే 2:30 అవుతుంది. ఫుల్ వాన అంటే వాన పడుతుంది. లంచ్ పోదాం అంటే వీలు కాకుండా అయితే ఉన్నది. ఒక గంట అవుతుంది కొట్టబట్టి వాన అయితే. మీ ఏరియాలో అయితే వాన పడుతుంది లేదంటే కామెంట్ చేయరి. మాకైతే ఫుల్ పడుతుంది ఇక్కడ. సో ఇంకా మనం ఈ వర్షం తగ్గినాకైతే తినడానికి పోదాం. ఇప్పుడు టైం అయితే 3:30 అవుతుంది. వర్షం అయితే తగ్గుతుందని చెప్పి మనం అయితే దగ్గరలో ఉన్నటువంటి శబరి సెమేస్ కి అయితే వచ్చిన. శబరి సెమేస్ లా ఇవాళ మన ఫుడ్ అయితే శబరి సెమేస్ ఆర్డర్ అయితే వచ్చినాకైతే చూపిస్తా ఏమేమి ఇచ్చిన కర్రీస్ అని చూసి తిన్నాం. మనకైతే ఇంట్లో శబరి సెమేస్ అయితే ఇంకా వైట్ రైస్ ఇచ్చిండు, కొంచెం అంతా బగార్ రైస్ ఇచ్చిండు, క్యాలీఫ్లవర్ పకోడీ ఇచ్చిండు, క్యాబేజ్ పకోడీ, సో దాంతో పాటు ఒక అప్పడం అయితే ఇచ్చిండు. దాంతో పాటు ఇంకో టమాటా చట్నీ ఇచ్చిండు కొద్దిగా. అలాగే పప్పు, అయితే పప్పు అనుకుంటా, పాలకూర పప్పు, ఏదో మొత్తం ఇదే పప్పు. దాంతో పాటు అయితే ఆలుగడ్డ కర్రీ. సో ఇంకోటి తింటే ఏంటిది బెండకాయ, బెండకాయ ఏది బెండకాయ, అలాగే చారు, మా తెలంగాణ పచ్చి పులుసు. ఇదైతే ఇంకా సాంబార్ అనమాట. ఇది ఇంకొకటి చట్నీ. ఇది ఏం చట్నీ తమ్ముడు? గోంగూర చట్నీ. గోంగూర చట్నీ, కాకరకాయ మనకైతే కాకరకాయ తెచ్చిచ్చిండు, టమాటా ఒకటి టమాటా కర్రీ తెచ్చిచ్చిండు, ఇంకోటి ఏంటి దొండకాయ ఫ్రై కూడా తెచ్చిచ్చిండు. సూపర్ టేస్ట్ ఉన్నాయి ఇవన్నీ మొత్తం. అలాగే పెరుగు కూడా ఇచ్చిండు మనకు. సో ఇవన్నీ కలిపి అయితే కుమ్మేద్దాం ఇవాళ. శబరి సెమేస్ లో ఫస్ట్ బయట మీతో పాటు నేను టమాటా చికెన్ తిందాం. ఫస్ట్ బయట తీసుకుంటున్నా శనార్థం. టమాటా చికెన్ బాగుంది. తింటా ఉంటే అందరు గుర్తుంది. ఇంతగా వీడియో చేసుకుంటా ఉంటా, వాళ్ళు పట్టించుకోద్ది, మన పని మనం చేస్తుంటావా. బాగుంది పకోడీ, క్యాబేజీ పకోడీ. పప్పు వేసుకొని తిందాం, తిందాం. ఇక్కడ మాట్లాడదు, ఇంటిదాకా మాట్లాడతా కాబట్టి తిన్నాక మాట్లాడతా. సో ఇప్పుడు టైం అయితే 6:30 అవుతుంది. మనం అయితే ఇక్కడ అయితే సిరిసిల్లలో ఉన్నటువంటి చెరువు కట్ట దగ్గర ఉన్న చాయ్ బ్రోకి అయితే వచ్చేసినాం. చూసుకోవచ్చు బ్యాక్గ్రౌండ్ లో అయితే ఫుల్ అంటే ఫుల్ పబ్లిక్ ఉన్నారు. సో మనం ఒక మంచి కాఫీ తాగదాం నచ్చిన నైట్కి వచ్చి. సో ఫస్ట్ అయితే కాఫీ తాగేద్దాం. సో మన ఇక్కడికి వచ్చేవరకు మహేష్ బాయ్ ఇంకో బజ్జీలు తింటుండు. ఇక బజ్జీలు తింటే హెల్త్ మంచిగా ఉంటది. మొన్ననే దావకాలం పడ్డావు, నువ్వు ఎట్లా ఉండాలి? నమస్తే. ఎంత మంచిదే. ఆయిల్ ఫుడ్ తిని హెల్త్ ఖరాబ్ చేసుకుంటే నువ్వు ఫాలోవర్స్ ఏం కావాలి? మన అభిమానులు ఏం కావాలి? టేస్టీ ఫుడ్ జెన్యూన్ ఉంటది. చాయ్ బ్రోలా తప్పితే నేను చాయ్ ఎక్కడ దాగా, టిఫిన్ అయినా ఇదైనా స్నాక్స్ అయినా ఏడా తినా నేను. కానీ నువ్వు మొన్ననే హాస్పిటల్కి వచ్చినావు, ఇప్పుడు ఈ ఆయిల్ ఫుడ్ అవసరమా అన్న? అడిగితే మీ అసంటే అన్నల ఆశీర్వాదం ఉందనుకో నేను సక్సెస్ అవుతా 100%. అయితే కరెక్టే కానీ బ్లాగ్స్ నేను చూస్తున్నా ఈ మధ్యలో కష్టపడుతున్నా యూట్యూబ్ లో. అందరు కూడా సిరిసిల్ల ప్రజలు సపోర్ట్ చేయరు, నాకు ఎట్లయినా చేయాలి, అన్నకైనా సపోర్ట్ చేయరు. ఇంకా మన సిరిసిల్ల గురించి చెప్పాల్సిన అవసరం లేదు, నీకు తెలిసిందే. వెన్నుకోట్ల #1 మనోళ్ళు తప్ప నేను మాట్లాడాల్సుకోలేదు దాని గురించి. సో కొన్ని ఆయిల్ ఫుడ్ తక్కువ నువ్వైతే అన్న, ఆయిల్ ఫుడ్ అయితే తక్కువ మనల కోసం చెప్తున్నా. అట్లా నువ్వు మంచి మోటివేషన్ సిరిసిల్ల ఫుడ్ మొత్తం పిసికినా కూడా ఆయిల్ మొత్తం లేదన్న సినిమా మజా కాదు. ఇక్కడ మంచిగా ఉంటది. నువ్వు ఎందుకు వచ్చినావు? మంచిగా ఉంటాయని వచ్చిన. సో ఇంకా చెప్తాగానే చాయ్ బ్రో అంటే ఫేమస్. నేను ఇంకా వీడియో తీయాలి ఇల్లది, ఎందుకంటే ఇక్కడ తప్పితే చాయ్ ఏడా మంచిగా ఉండదు అన్న. కాఫీ ఒక్కసారి తాగి ఇక్కడ అదే కాఫీ తాగదామని వచ్చిన. అందుకే ఒకసారి మీ భార్య మిత్రుడు కూడా బాగా రోజుల తర్వాత కర్మాంజన్ వచ్చిండు. వేణు హాయ్ చెప్పు. ఓకే వేణుబాయ్ అన్ని తగ్గుతున్నాయి కానీ బుర్ర తగ్గుతలేదు. మరి చూసే భాగ్యం మాకు ఉందా లేదా? మనిషి అన్నాక బొర్ర ఉండాలట, ఇల్లు అన్నాక ఆరు ఉండాలట. ఆ టైప్ లో మనకి అట్లా బొర్ర ఉండాలి. సో మరి ఏదో డైలాగ్ లో పిర్ర కూడా ఉండాలంటారు, అది ఇంకా వేరే. ఓకే సినన్న, అందరూ కూడా సపోర్ట్ చేయరు, అన్న ఛానల్ సబ్స్క్రైబ్ చేయరు. ఫస్ట్ అయితే మన కాఫీ తాగుదాం అందరు కలిసి. మోజ్ బాయ్ తో ఇప్పుడు కాఫీ తాగిద్దాం. ఓకే థ్యాంక్ యూ అన్న. నాకైతే మంచి కాఫీ తెచ్చి ఇచ్చాడు. ఉన్నాడు, దాంతో పాటు మన ఓనర్ కూడా ఉన్నాడు, కాఫీ చాయ్ బ్రో ఓనర్ అయితే.
చూసుకోవచ్చు. పక్కన అయితే ఇంకో మోయిజ్ బాయ్. కానీ మాత్రం జనరల్ చెప్తున్నా కాఫీ అయితే చాలా బాగుంటది. ఇక్కడ బాగుంటది. నేను లాస్ట్ టైం ఒక 2-3 సార్లు లాస్ట్ టైం మోయిజ్ బాయ్ తో వచ్చినప్పుడు చూసిన మంచిగా ఉంది టేస్ట్ అయితే. ఇప్పుడు అందుకే మళ్ళీ సార్ తాగుదాం వచ్చిన. వర్షం పడ్డది కదా ఇవాళ మార్నింగ్ నుంచి మధ్యాహ్నం ఉంటా చెప్పి కాఫీ తాగుతున్నా. కాఫీ ఇదేంటి బూస్టా? ఇదేంటి? దిస్ ఈస్ బూస్ట్ ఈస్ సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ, అవర్ ఎనర్జీ. ఓకే. నేను చెప్పేది ఏంటంటే ఈ చల్లటి వెదర్ లా బూస్ట్ తాగుతుంటే ఆహా. హామీ రంగా దోస్తులు అందరైతే సబ్స్క్రైబ్ చేసుకోరి, మరీ ఓడుతున్నా. ఇంతగానో చెప్పినందుకన్నా మహేష్ బాయ్ చెప్పినందుకన్నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోరి, ప్రేమతో చేసుకోరి. చేసుకుని మన సిరిసిల్ల పేరు నిలబెడదాం. అదే అన్న, ఒక మన రేడియం సీన్ అన్న మాత్రం ఒక్క విషయంలో అన్నని మెచ్చుకోవాలి. చాలా మందికి ఆయనని మజాక్ చేసి ఆయన disappoint చేసిర్రు. అందుకే ఇప్పుడు చాలా మందికి అన్న అవసరం ఉన్నాయంటే, పైసలు ఉన్నాయంటే పైసలు కొట్టుడు 500 1000 రూపాయలు ఆయన స్తోమతకు తగ్గట్టు కొట్టుకుంటా పోయిండు. దాన్ని కూడా కొంతమంది యూజర్స్ వాళ్ళు వచ్చేసి దాన్ని బ్యాడ్ కామెంట్లు పెట్టుకుంటా చేస్తారు. ఆయన మనిషిని హెల్ప్ చేసేటోళ్ళని కూడా చేయనీయకుండా చేసిరు. ఇది మన సమాజం. ఒకటి హెల్ప్ చేస్తున్నాను ముంగడికి వస్తే అన్న నువ్వు చేయని చెప్పి మనం హెల్ప్ చేయాలి. కానీ ఇలా అట్లా లేదు. ఊకే ఆయన బ్యాడ్ కామెంట్ పెట్టరు. ఆ గలీజ్ వస్తువులకు పైసలు అవసరం ఉన్నాయి, దీనికి అవసరం ఉన్నాయని మాట్లాడారు. ఒక మంచి వ్యక్తిని కూడా మీరు డ్యామేజ్ చేసేసారు. సో అన్న షాప్ ఎక్కడ ఉంటది అంటే ఎగ్జాక్ట్ గా మున్సిపల్ అపోజిట్ లోనే అన్న రేడియం షాప్ ఉంటది. నేను అన్నకు ఫస్ట్ కస్టమర్ అన్న ఎస్ఆర్ ను కరెక్ట్ నా కస్టమర్ దాదాపు 2007 అన్న 2007 నా పెళ్లి టైంలోనే 2007 నుంచి అన్న కస్టమర్. నేను మధ్యలో అన్న యూట్యూబర్ అయినా, నేను యూట్యూబర్ అయినా. నన్ను కూడా ఆశీర్వదించారు సిరిసిల్ల ప్రజలు, అన్నను కూడా ఆశీర్వదించారు. ఇట్లానే సపోర్ట్ చేయరు. ఇక మేము హేటర్ల గురించి పట్టించుకోదలుచుకోలే. వాళ్ళు మొరుగుడు వాళ్ళకి ఉంటది, మా పని మేము చేసుకుంటూ వెళ్ళిపోతూనే ఉన్నాం. థ్యాంక్ యూ, గట్టిగా సపోర్ట్ చేయండి. అండ్ చాయ్ బ్రోకి వచ్చి మర్చిపోకూరి, ఒక్కసారి వచ్చి తాగుర్రి. ఖాళీ సరిగమపా గరం పొగలు చూడుర్రి, ఖాళీ ఎట్లా వెళ్తున్నాయి. ఒక్కసారి తాగినామంటే అయిపోతుంది మొత్తం. ఒక్కసారి తాగుర్రి దోస్తులు, మజా ఎంత మస్తు చూడరు. కాఫీ ఇదే దొరకదు మళ్ళా. ఫుల్ క్వాలిటీ. అండ్ పాల ప్యాకెట్లు కావీడ బర్రె పాలు వస్తాయి. మరి అన్న ఇంత టేస్ట్ రాదే. చిన్న బోనాలు అంటే ఇంకా అందరి సిరిసిల్ల మొత్తం అందరికి అవే. సో ఇప్పుడైతే మనం అయితే తాగేద్దాం, కాఫీ అయితే తాగేద్దాం.